ఇక్కడ దీనికి దర్శకత్వం వచ్చింది ఎవరంటే బాపయ్యకి సోదరుడు వరుస అయినటువంటి కె రాఘవేంద్రరావు. వాళ్ళిద్దరు కజిన్స్. కానీ ఈ తిరుగులేని మనిషి ఆశించినంత విజయం సాధించలేదు. కాకపోతే ఈ గురు శిష్యులు మాత్రం ఆ లోటును భర్తీ చేసింది. ఇంకెప్పుడు ఎన్టీ రామారావుతో చిత్రాలు నిర్మించే వైజయంతి మూవీస్ మొట్టమొదటిసారిగా అక్కినేని నాగేశ్వరరావుని ఇందులో మల్టీ స్టార్ కాంబినేషన్లో తీసుకుంది. అలాగే కృష్ణ కూడా తొలిసారిగా వైజయంతి మూవీస్లో మల్టీ స్టార్ కాంబినేషన్లో నటించారు. అయితే దీనికి కారణం ఏంటి? ఎప్పుడు ఎన్టీ రామారావుతో సినిమా తీసేటువంటి అశ్విని దత్ వీళ్ళిద్దరి పక్క ఎందుకు మొగ్గు చూపించారంటే 1981లో ఎన్టీ రామారావు కాన్స్టిట్యూట్స్ అన్నీ కూడా బిజీ, సినిమాలు కేటాయించడానికి అవకాశం లేదు. పైగా 1982 సంవత్సరంలో అప్పుడు కూడా చాలా బిజీ షెడ్యూల్స్ ఉన్నాయి. దాంతో ఆయన ఏం చేశారంటే వేరే హీరోలతో కూడా మీరు చేసుకోండి, ఎందుకంటే వైజయంతి మూవీస్ రన్ అవ్వాలి కదా అని అనేప్పటికీ అప్పుడు కృష్ణ నాగేశ్వరరావు కాంబినేషన్లో మల్టీ స్టార్ బాగుంటుందని ఈ సినిమాకి ప్లాన్ చేయడం జరిగింది. ఆ విధంగా ఈ సినిమా ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళు అక్కినేని నాగేశ్వరరావు కృష్ణ కాంబినేషన్లో మొట్టమొదటిగా వచ్చేప్పటికి మంచి కుటుంబం మొట్టమొదటి సినిమా. అందులో అక్కినేని నాగేశ్వరరావుకి అల్లుడు కింద నటిస్తారు సూపర్ స్టార్ కృష్ణ. మరి తర్వాత వచ్చేటప్పటికి అక్కా చెల్లెలు తమ్ముడి కింద నటిస్తారు, అది కూడా మంచి విజయం సాధించింది. ఇంకా మూడో సినిమాకి వచ్చేటప్పటికి మీకు హేమ హేమీలు కనబడుతుంది. హేమ హేమీలు కూడా అద్భుత విజయం సాధించింది.